తాజాగా ఒక కేసు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ నాయకుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీద సామాజిక మాధ్యమాల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్ భార్గవ్పై బాపట్ల జిల్లాలో గురువారం కేసు నమోదైంది. ఇదే జిల్లాకు చెందిన కొండూరు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కొల్లూరు ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపారు. ఎక్స్ వేదికగా రామ్ ట్వీట్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ మంత్రుల మీద దుష్ప్రచారం చేయడమే కాకుండా సమాజంలో విభేదాలు, విద్వేషాలు, ఉద్రిక్తతలు సృష్టించేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నాడని సురేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే సోషల్ మీడియాకి సంబంధించి కేసులు అన్నటువంటిది ఆరంభమైనవి. మరి దీన్ని ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తీవ్రంగా విమర్శించేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ మీద వందల మంది కాదు వేల మంది మీద కేసులు పెట్టారు. చంద్రబాబు గారు కూడా ప్రస్తావించారు. అది మా హయాంలో ఉండదన్నారు. మరి ఇప్పుడు ఇది ట్వీట్ చేయడం అనేటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛ. అటు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంతకుముందు వైసీపీ మీద చాలా చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు కేసులు పెట్టారు, వేధించడం తప్పని కదా. ఇప్పుడు మరి ట్వీట్ అన్నదే కదా. ఇందులో బూతు ఉంటే ఖచ్చితంగా తప్పు, దుర్భాషలు ఉంటే తప్పు, బూత్ ఉంటే తప్పు, విధానపరమైనటువంటి విమర్శలు అయితే తప్పు లేదు. అదేది అన్నది తేల్చాల్సిన అంశం పోలీసుల చేతిలో ఉంది.